ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఇంటి పనులు పూర్తయ్యాయంటే చాలు అనుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ ఇంటిని ఒక ప్రకృతి వనంగా మార్చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రోడ్డుకు చెందిన కొరిపల్లి కవిత తన ఇంటి మిద్దెని ఒక అందమైన ప్రకృతి వనంగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నగరాల్లో స్థల కొరతను సాకుగా చూపకుండా ఇంటి పైకప్పునే ఒక చిన్నపాటి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించారు. ఉదయం సూర్యకిరణాలు పడే వేళ ఆమె మిద్దెపై అడుగు పెడితే గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు కనువిందు చేస్తాయి. ప్రకృతి పట్ల ప్రేమ, కాస్త శ్రమ ఉంటే కాంక్రీట్ జంగిల్లోనూ పచ్చని ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చని కవిత నిరూపిస్తున్నారు. నేను ఫ్రూట్స్ కాడ నుంచి కూరగాయలు, యాలకులు కాడ నుంచి మసాలా దినుసులు అన్నీ కూడా పెంచుతానండి. అంతా వర్మీ కంపోస్ట్ అన్నీ నేనే చేసుకుంటాను. ఆర్గానిక్గా చేస్తాను. కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ మగ్గబెట్టేసండి. వాటిలో వచ్చిన వాటర్తోనే మళ్ళీ వాటిని స్ప్రే చేసుకుంటూ డీకంపోజ్డ్ ఇంకొచ్చి కూరగాయలు, ఉల్లిపాయల తొక్కలు అన్నీ నానబెట్టేసి ఆ వాటర్ పోయడం అండి. అన్నీ ఎలా ఆర్గానిక్గా చేస్తామండి. కవిత సాధించిన ఈ పచ్చని విజయం వెనుక ఉన్న ప్రధాన సూత్రం వ్యర్థం నుంచి సంపద సృష్టించడమే. ప్రతిరోజు వంటగదిలో మిగిలిపోయే కూరగాయల తొక్కలు, పండ్ల అవశేషాలు, టీ పొడి, గుడ్ల పెంకులను చెత్త కుప్పకు పరిమితం చేయకుండా వాటిని ప్రత్యేకంగా కంపోస్టుగా మారుస్తున్నారు. ఈ సహజ సిద్ధమైన ఎరువులతో పాటు ఇంట్లోనే తయారు చేసిన జీవామృతం, గో అమృతం వంటి ద్రావణాలను మొక్కలకు పోషకాలుగా అందిస్తున్నారు. ఎలాంటి రసాయనాలకు తావు లేకుండా పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. దీంతో కుటుంబానికి ఎంతో ఆరోగ్యకరమైన, రోగ నిరోధక శక్తిని పెంచే స్వచ్ఛమైన ఆహారం అందుతోంది. టెర్రస్ గార్డెన్లో పండని పంట లేదంటే అతిశయోక్తి కాదు. టమాటా, వంకాయ, బెండ, మిరప, దొండకాయలతో పాటు అరటి, మునగ లాంటి చెట్లు కూడా అద్భుతమైన దిగుబడిని ఇస్తున్నాయి. దేవుడి పూజకు అవసరమైన రోజా, మల్లె, కనకాంబరం పూలతో పాటు వంటగదికి నిత్యం కావాల్సిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర లాంటి సుగంధ ద్రవ్యాల మొక్కలను పెంచుతున్నారు. భర్త సహకారంతో నర్సరీల నుంచి ఎప్పటికప్పుడు కొత్త రకాల మొక్కలను సేకరిస్తూ వాతావరణ మార్పులకు అనుగుణంగా వేసవి, వర్షాకాలం, చలికాలాల్లో వాటికి అవసరమైన ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మాది అన్నారకోడు కాలగొట్టు ఉండి రోడ్ అండి. మా ఇంటి పక్కన ఉంటారండి కవిత గారు. వాళ్ళ టెర్రస్ గార్డెనింగ్ లో అన్ని మొక్కలు రకరకాలుగా చాలా మొక్కలు పెంచుతారండి. అప్పుడప్పుడు మాకు కావాలన్నా కూరగాయలు కావాలన్నా, టమాటాలు, పూల మొక్కలకు వచ్చినప్పుడు కనకాంబరాలు కానీ, ఎవరికైనా సరే గమ్మున ఫంక్షన్ ఉన్న ఏమన్నా పువ్వులు కూడా అవి కూడా ఇస్తూ ఉంటారండి. అక్కల్లో చాలా మంచి వాళ్ళండి. ఎంత దాని తగ్గట్టు టెర్రస్ గార్డెన్లో మొక్కలు, ఎరువులు కూడా వీరే రెడీ చేసుకుంటారండి. అండ్ మనకి కావాల్సిన మొక్కలు కానీ, ఏమైనా ఫ్రూట్స్ కానీ, వంకాయలు కానీ, టమాటాలు కానీ అన్ని టెర్రస్ గార్డెన్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇంట్లో పనులు అవ్వండి ఈ టైంలో. ఎందుకంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించడంలో కానీ, ఈ హడావిల్లో కానీ, మళ్ళీ హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళడంలో కానీ వీటిలోనే మనకు టైం సరిపోదు. కానీ అక్క చాలా టైం తీసుకొని, కేర్ తీసుకొని టెర్రస్ గార్డెన్ ఇలా చేయడం కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మాకైతే ప్లేస్ అంటే తక్కువ అండి. మనకి ఏంటంటే రవాణా కానీ ఎక్కువ, ట్రాఫిక్ కానీ ఎక్కువ ఉంటాయి. అసలు మొక్కలు కూడా ఎక్కువ తక్కువ. మనం ఎప్పుడు రోడ్ల మీద చూడడం ఉండదు. కానీ అక్కకి ఆలోచన రావడం గొప్ప అండి. ఎందుకంటే టెర్రస్ మీద పెంచుకోవచ్చు. సొంతంగా ఎరువులండి. ఏంటంటే మనకి టీ పొడి, మిగిలిపోయిన ఉల్లిపాయలు, కోడిగుడ్లు వీటితో ఎరువులు కూడా చేసి అట్లకి మొక్కలకి వేసి పెంచుతున్నారండి వీళ్ళు. కవిత చేస్తున్న ఈ కృషి కేవలం ఆమె కుటుంబానికే పరిమితం కాలేదు. మిద్దెపై పండిన కూరగాయలను స్నేహితులకు, పొరుగువారికి పంచుతూ వారిలోనూ ఆర్గానిక్ సాగుపై ఆసక్తి పెంచుతున్నారు. ఆమె అంకిత భావాన్ని గుర్తించిన ప్రభుత్వం, మెప్మా, డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా ఇతర మహిళలకు సైతం ఆమెతో శిక్షణ ఇప్పిస్తోంది. వృధాగా పోయే వంటింటి వ్యర్థాలతో ఎరువుల తయారీ, మిద్దె తోటల పెంపకంపై కవిత వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. రోజుకు ఉదయం, సాయంత్రం గంట సమయం మొక్కల కోసం కేటాయిస్తూ సమాజానికి పచ్చని స్ఫూర్తిని పంచుతుంది కొరిపల్లి కవిత.